సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాల ద్వారా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాల ద్వారా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం మండల పరిధిలోని చిన్నాపురం గ్రామంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ తో కలిసి పేర్ని కిట్టు విస్తృత ప్రచారం నిర్వహించారు. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు, ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తులను ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాల ద్వారా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు గెలిపించుకుందామంటూ ప్రచారం నిర్వహించారు. గత 3 రోజులుగా పేర్ని కిట్టు చిన్నాపురంలో పల్లె నిద్ర చేస్తూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను అడిగి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలు మచిలీపట్నం ప్రధాన వీధుల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలు నగర ప్రధాన వీధుల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ మచిలీపట్నంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ ని డీఎస్పీ అబ్దుల్ షుభాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు మచిలీపట్నం పోలీసు సబ్ డివిజన్ కు 75 మందితో కూడిన కేంద్ర బలగాలు వచ్చాయని తెలిపారు. అసెంబ్లీ మరియు పార్లమెంట్ జనరల్ ఎలక్షన్స్ నుండి ప్రజలందరూ ఇందుకొరకు బందోబస్తు డ్యూటీ నిమిత్తం కేంద్ర బలగాలు వచ్చి ఉన్నది. ఎలక్షన్స్ లో గొడవలు సృష్టించేవారిపైన పోలీస్ శాఖ తరఫున నమస్కారాలండి. మనకి రేపు రాబోయే 2024 ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ జరగబోతూ ఉన్నాయి. దాని దృష్ట్యా మనకి కేంద్ర బలగాలు రావటం జరిగింది. ఆ కేంద్ర బలగాలతో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ మన మచిలీపట్నం టౌన్లో చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే ఆ ఓటింగ్ రోజు తమరు ఎటువంటి భయానికి లోను కాకుండా స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయాలని మేము కోరుకుంటా ఉన్నాము. మీ యొక్క అమూల్యమైన ఓటుని ఆ రోజు తప్పకుండా వేయాలని కోరుకుంటా ఉన్నాము. కాబట్టి మీరు ఎటువంటి భయాలకి లోనుగా కాకుండా మనకి కేంద్రం నుంచి చాలా బలగాలు వచ్చినాయి. కాబట్టి మీ యొక్క అమూల్యమైన ఓటుని ఆ రోజు వినియోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాము. ఎంతమంది బెటాలియన్ వచ్చారు సార్? ఇప్పుడు ప్రస్తుతానికి మన మచిలీపట్నానికి 75 మెంబర్స్ వచ్చారండి. ఇంకా వస్తారు. ఇంకా మనకి ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ ఇంకా ఫోర్సు కేంద్రం నుంచి వచ్చింది. ఇదంతా మన ఎస్పీ గారు, మన డీజీ గారితో మాట్లాడి ఇలాగా రప్పించడం జరిగింది. కాబట్టి ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ప్రజలు తమ యొక్క ఓటుని వినియోగించుకోవాలని పోలీస్ శాఖ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. పామరు ఎన్టీఆర్ కాలనీలో వివాహిత డి నాగలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపింది. పామరు ఎన్టీఆర్ కాలనీలో వివాహిత డి నాగలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపింది. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న నాగలక్ష్మి నా చావుకెవరూ కారణం కాదు అని డొక్కలో నొప్పి భరించలేకపోతున్నారని సెల్ఫీ వీడియోలో ఆమె పేర్కొంది. నా భర్త హాస్పిటల్ కి ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు పెట్టారని, మరొకసారి హాస్పిటల్ కు తీసుకెళ్తామన్నా కానీ నొప్పి భరించలేకపోతున్నారని ఆమె వివరించింది. ఆమె భర్త చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 174 అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా చావుకి ఎవరు కారణం కాదు. నాకంటే బాగాలేదు. డొక్కలోంచి విపరీతంగా నొప్పి వస్తుంది. తట్టుకోలేకపోతున్నాను. ప్రతిసారి హాస్పిటల్ కన్నా ఆయన కూడా చాలా డబ్బులు పోసేస్తున్నాడు. రేపు పొద్దున హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు. కానీ అప్పుడు దాకా నేను నొప్పి భరించలేకపోతున్నాను. వాడు లైఫ్ ఇబ్బంది పెట్టాలని లేదు. అందుకే ఈ పని. దీనికి ఎవరు కారణం కాదు.
కొజ్జుల్లిపేటలో శ్రీ భుజంగేశ్వర స్వామి పునఃప్రతిష్ఠా మహోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. కొజ్జుల్లిపేటలో శ్రీ భుజంగేశ్వర స్వామి పునఃప్రతిష్ఠా మహోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పారాయణం, గోపూజ, యాగశాల ప్రవేశం, గణపతి పూజ ప్రతిష్ఠ, సంకల్పం, పుణ్యాహవచనం, దీక్షాధారణ, నవకలశార్చన తదితరమైనవి జరిపారు. ఈ నెల 24వ తేదీన శ్రీ భుజంగేశ్వర స్వామి పునఃప్రతిష్ఠా మహోత్సవం జరగనుందని ఆలయ నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు. కులమత వర్గాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించాలని వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పిలుపునిచ్చారు. కులమత వర్గాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి గెలిపించాలని వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పిలుపునిచ్చారు. కోనేరు సెంటర్ వద్ద పెద్ద ముఠా కార్మికులను ఆయన కలిసి వారి సమస్యలు విని వాటి పరిష్కారానికి కృషి చేస్తారని, ఎన్నికల్లో మీ సహాయ సహకారాలు కావాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ అర్బన్ బ్యాంకు చైర్మన్ బొర్రా విఠల్, పట్టణ అధ్యక్షులు సలార్దాదా, అర్బన్ బ్యాంకు చైర్మన్ పల్లపోతు సుబ్రహ్మణ్యం, కృష్ణా జిల్లా వైసీపీ బీసీ అధ్యక్షులు మూర్తి, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి దుర్మార్గపు పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని టీడీపీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి దుర్మార్గపు పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని టీడీపీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలో 10వ వార్డు రాజీవ్ నగర్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కృష్ణప్రసాద్ ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను వివరించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, నియోజకవర్గ పరిశీలకుడు సాదరపోయిన ఏడుకొండలు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖయ్యూం, జనసేన కౌన్సిల్ మట్టా శివపావని, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా పెడన పట్టణంలో ఉన్నటువంటి 10వ వార్డులో మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో చివరి నిలిపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి జరగకుండా ప్రజల మీద పన్నుల భారం మోపుతూ ఇష్టానుసారంగా మరి ప్రజలందరినీ కూడా ఎవరైతే ప్రశ్నిస్తూ ఉంటారో ఆ నాయకులను కానివ్వండి, ప్రజలు కానివ్వండి కేసులు పెట్టి మరి ఈ రోజున పాలన చేస్తూ ఉన్నాడు. మరి మేము డోర్ టు డోర్ తిరిగినప్పుడు ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఈ యొక్క పాలన తోటి విసిగి చెందున్నాము. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఉంటేనే ఈ రాష్ట్రం కానివ్వండి, దేశం కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ రోజున మళ్ళీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అధికారులకు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున ఎక్కడా కూడా ప్రజలకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఏదైతే హామీలు ఇచ్చారో గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా బటన్ నొక్కుతున్నానని చెప్పేసి ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఏదో ₹1 ఇస్తున్నట్టు చూపించడం, ₹10 ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వాళ్ళందరినీ కూడా లాక్కోవటం, ఎక్కడా కూడా అభివృద్ధి లేకుండా చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఘనత ఎవరికైనా దక్కిందంటే ఈ వైసీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ గారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది.
ఈ క్యాంపెయిన్లో విచిత్రం ఏంటంటే మేము వెళ్ళి చెప్తుంటే ముందు వాళ్ళే మీకు ఖచ్చితంగా మేము ఓటేస్తామండి అని ముందే చెప్తున్నారు. ఎందుకంటే మేము వాలంటీర్ వ్యవస్థతో వీటిలో చాలా ఇసిగిపోయి ఉన్నాము. మేము రోజువారీ పని చేసుకునేవాళ్ళం. మాకు వారంలో ఒక రోజు పనికి ఈ రేషన్ బియ్యానికి వీటికి ఖచ్చితంగా మేము ఆ వ్యాన్ ఇవాళ వస్తుందా రేపు వస్తుందా అని 2 రోజులు పని మానుకుని ఆ రేషన్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు పని దొరికే 25 రోజుల్లో 2-3 రోజులు ఈ విధంగానే పోతే మా బతుకేంటి? అదేవిధంగా మా స్కూల్ ఫీజులు అన్నీ పెరిగిపోయి ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రతి ఒక్కళ్ళు చెప్పడం చాలా మాకు బాధ వేసింది. అదేవిధంగా ఈ సూపర్ 6 విధానంలో మహిళలకి పాత పథకం 13,000 కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇచ్చే విధానం, అదేవిధంగా మహిళలకు ఉచిత రవాణా, ఇవన్నీ చాలా విశేష స్పందన వస్తుంది. అదేవిధంగా కృష్ణప్రసాద్ గారు విశ్రాంతి లేకుండా ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఎండని లేకుండా చాలా కష్టపడుతున్నారు. మరి రోడ్లు చూస్తే అన్ని గుంటలు మరి ఎటు చూసిన అభివృద్ధి లేదు. ప్రపంచంలోనే 5,000 రూపాయల జీతం ఇచ్చేది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. వాలంటీర్లు అన్నీ చెప్పేసిన వాళ్ళందరినీ డిగ్రీలు చదువుకున్న వాళ్ళని ఇబ్బందులు పెట్టేసి వాళ్ళు 5,000 రూపాయల జీతకాలను తీసుకొచ్చి 5,000 జీతాల్లో వాళ్ళని సెట్ చేశారు. వాళ్ళు డిగ్రీ చదువుకున్నది భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేదు. 5,000 రూపాయల జీతకాలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అది కూడా వాలంటీర్లు కూడా అందరూ ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను నేను. ఈ రకంగా అభివృద్ధి కుంటుపడిపోయింది. ఆయన ఆలోచనలు ఆయన అభివృద్ధి అవ్వటం ఆయనే చూసుకున్నారు, కానీ ఆ దేశం ఆంధ్రప్రదేశ్ అట్టడిగిపోయింది. ఈ ప్రపంచంలోనే మన భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఇదివరకే బాగా మంచి అభివృద్ధి చెందే రాష్ట్రంగా పేరుతో ఉన్నది. అలాంటిది ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రమే బీహార్ లాగా అయిపోయే పరిస్థితికి వచ్చేసింది. మరి ఈ రోజు నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి టైంలోనే అభివృద్ధి చెందుద్దని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నాను సభాముఖంగా. మరి రేపు మన కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గం కూడా చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి డ్రైనేజ్ సమస్య లేదు, మన కాలనీలో ఉంది. సేవా కార్యక్రమాల్లో వెలుగు ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందని ఆ ఫౌండేషన్ ప్రెసిడెంట్ నంగిగడ్డ బాబు అన్నారు. పెడన పట్టణంలోని అమ్మ ఫౌండేషన్ లో వృద్ధులకు, పేదలకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ నంగిగడ్డ బాబు మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని, మునుముందు సేవా కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.